రొట్టె మొక్క కోసం రెండు పిల్లులు తగువులాడుకుంటే మధ్యలో కోతి లాభపడిన సామెతలా మారిందట చీరాలలో రాజకీయ పరిస్థితి. కూటమి పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎంపీ మధ్య నెలకొన్న వైరాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో ఉన్నారట ఆ మాజీ మంత్రి. శత్రువుకు శత్రువు మనకు మిత్రుడే అనే సూత్రాన్ని ఫాలో అవుతూ పొలిటికల్గా లాభపడే ఎత్తుగడ వేస్తున్నారట. ఇంతకు చీరాలలో నెలకొన్న పంచాయతీ ఏంటి? మధ్యలో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న ఆ నేత ఎవరు? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గానిది ఓ ప్రత్యేక శైలి. ఈ నియోజకవర్గంలో పార్టీతో సంబంధం లేకుండా రాజకీయం ఎప్పుడూ హీటు పుట్టిస్తూనే ఉంటుంది. ఇక్కడి నాయకులు కూడా తమ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతూ సెగలు పుట్టిస్తూ ఉంటారు. పొలిటికల్ మైలేజ్ కోసం ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోరు. అదను చూసి దెబ్బ కొట్టి రాజకీయంగా ఎదగాలి అనుకోవటం చీరాల నియోజకవర్గంలోని నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు పాలేటి రామారావు ఇప్పుడు చీరాల నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారిపోయారట. దీనికి కారణం ఇప్పుడున్న టీడీపీ ఎమ్మెల్యే ఎంపీ మధ్య ఉన్న వైరాన్ని పాలేటి రామారావు తనతో పాటు తన వర్గం ఎదగటానికి ఉపయోగించుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. పాలేటి రామారావు అనే వ్యక్తి చీరాల రాజకీయాలను అవపోసన పట్టారు. కానీ కాలం కలిసిరాక రాజకీయంగా ఎన్ని ట్రయల్స్ వేస్తున్నా మరోసారి ప్రజాప్రతినిధిగా మాత్రం అవకాశం దక్కలేదు. చీరాల నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దలూరి మాలకొండయ్య, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ల మధ్య పచ్చగడ్డి వేస్తే మండుతోందట. దీనికి ప్రధాన కారణం చీరాల నియోజకవర్గంలో ఉన్న సహజ సంపద అయిన ఇసుకే అంటున్నారు ఇక్కడి ప్రజలు. ఏ రాజకీయ పార్టీ అభ్యర్థి అక్కడ అధికారంలో ఉన్న చీరాల పరిసర ప్రాంతాల్లో దొరికే ఇసుకే వీరికి ప్రధాన ఆర్థిక వనరుగా ఉంటుంది. దీని నుంచే కోట్లాది రూపాయలు సంపాదించుకుంటూ ఉంటారు. అయితే ఈ ఇసుక రవాణా ద్వారా సంపాదించే విషయంలోనే చీరాల ఎమ్మెల్యే కొండయ్యకు, బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్కు మధ్య చెడిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్న వేరువేరు వర్గాలుగా విడిపోయి ఘర్షణ పడుతున్నారట. స్థానిక ఎమ్మెల్యే మాలకొండయ్య అనుమతి లేకుండా బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ వర్గీయులు చీరాల పరిసర ప్రాంతాలలో ఇసుకను తరలించుకుపోయే ప్రయత్నం చేస్తుంటే ఎమ్మెల్యే కొండయ్య వారిని అడ్డుకొని ఇసుకను తోడే ప్రొక్లైనర్లను తగలబెట్టేశారట. దీంతో ఎంపీ వర్గీయులు ఇదే విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఈ ఇసుక రవాణా అంశం చిలికి గాలివానలా మారి ఇద్దరి మధ్య వైరాన్ని పెంచిందట. విభేదాల కారణంతో చీరాల ఎమ్మెల్యే కొండయ్య బాపట్ల ఎంపీని ప్రభుత్వ కార్యకలాపాలకు కూడా పిలవటం లేదట. ఎన్నికలకు ముందు నుంచే ఎంపీకి ఎమ్మెల్యేకు కొద్దిగా గ్యాప్ ఏర్పడిందని చెప్తున్నారు. అయితే బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, చీరాల ఎమ్మెల్యే కొండయ్యల మధ్య ఉన్న రాజకీయ గ్యాప్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాలేటి రామారావు తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారట. ఇటు బాపట్ల ఎంపీ కూడా ఎమ్మెల్యే కొండయ్య వర్గాన్ని కాకుండా పాలేటి వర్గాన్నే దగ్గరకు తీస్తున్నారట. దీంతో చీరాలలో రాజకీయం హీటుగా మారిందట. ఇటీవల గడియార స్తంభం సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే కార్యక్రమంలో పాల్గొన్న వారంతా వైసీపీకి చెందిన కౌన్సిలర్లే. సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు స్థానిక టీడీపీ నేతలెవ్వరికీ భూమి పూజ గురించి తెలియని పరిస్థితి. దీంతో ఎమ్మెల్యే వర్గం మాజీ మంత్రి పాలేటిపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. వైసీపీ కౌన్సిలర్లతో కలిసి పాలేటి భూమి పూజ చేయటాన్ని ఎమ్మెల్యే వర్గం తీవ్రంగా ఖండించింది. స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండా పార్టీ కార్యక్రమాలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది. ఇంతటితో ఆగకుండా పాలేటి భూమి పూజ చేసిన ప్రాంతాలన్నీ పసుపు నీళ్లతో శుభ్రం కూడా చేసింది. అయితే ఈ తతంగమంతా ఎంపీ కృష్ణప్రసాద్ బ్యాక్గ్రౌండ్లో ఉండి చేయిస్తున్నట్టు ఎమ్మెల్యే వర్గం నేతలు బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు. 2004-2009లో ఎమ్మెల్యేగా గెలిచిన పాలేటి రామారావు మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజారాజ్యం వైపు, అక్కడి నుంచి వైసీపీ వైపు ఇలా పార్టీలు మారుతూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వచ్చారు. కానీ ఎక్కడా వర్కౌట్ కాలేదు. అయినా 2 దశాబ్దాల నుంచి తనకంటూ ఓ వర్గాన్ని కొద్దో గొప్పో నిలుపుకుంటూ వస్తున్నారు పాలేటి. ప్రస్తుత రాజకీయాల్లో ఎంపీని అడ్డం పెట్టుకుని చీరాలలో మరోసారి తన రాజకీయ చిత్రతను ప్రదర్శించాలని చూస్తున్నారని స్థానికులు అంటున్నారు. అయితే పాలేటి రాజకీయం ఎలా ఉన్నా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు వర్గాలుగా విడిపోవటం, ప్రోటోకాల్ పాటించకుండా కార్యక్రమాలు నిర్వహించడం చూస్తుంటే ఈ వర్గపోరు ఇప్పట్లో ఆగేటట్టుగా కనిపించటం లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చీరాలలో వర్గపోరు ఇలానే కంటిన్యూ అయితే అధికార పార్టీకే నష్టమని చాలామంది అంటున్నారు. ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం లాంటి హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇది. అంతేకాకుండా ఈ ఇద్దరు కూడా రాబోయే ఎన్నికల కోసం వేచి చూస్తున్నవారే. ఏ చిన్నపాటి అవకాశం దొరికినా ఇక్కడి రాజకీయాన్ని తారుమారు చేయటంలో ఆమంచి, కరణంలది అందవేసిన చెయ్యి అన్న విషయం అధికార పార్టీ వర్గీయులు మర్చిపోతున్నారనుకుంటా. ఇప్పటికైనా అధిష్టానం కలుగజేసుకుని వర్గపోరును నియంత్రిస్తుందో లేదో వేచి చూడాలి.
మొత్తానికి 2 పిల్లులు కొట్టుకుంటుంటే లాభపడిన కోతి సామెతలా ఉంది పరిస్థితి.